ఎక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేం కట్టాం. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం, మన హయాంలో సాధించారా అన్న. చంపుతా ఏమనుకున్నావు. తీసుకొస్తే మన అర్థం కావాలి మీటింగ్ పెట్టారు. కష్టపడి తీసుకొస్తే నేనే తీసుకొచ్చాను. అంతకుముందే అన్నా కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే నేనే తెచ్చాను, మా నాన్న తీసుకొచ్చాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. రాష్ట్రం స్వతంత్రం తెచ్చింది మా తాతని చెబుతారు. మన హయాంలో మనం ఎలా చేయగలిగాము, జగన్ హయాంలో జగన్ ఎలా చేయగలిగాడు మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు ఎందుకో తెలుసా? నాకు తెలీదమ్మా. జగన్ చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం ఒకటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకో. నీకు నీకు నాకు నీకు నీకు నాకు నీకు ఎక్కడ చూసినా గానీ దోచుకో పంచుకో తినుకో. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పుష్కలంగా, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చేటివి. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. నీళ్ళు వస్తున్నాయంట. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. హైవే అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఆ విధంగా అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా మా సార్ ఎంత ఇంటెలిజెంట్ అని చిలకకి చెప్పినట్టు చెప్పినా ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టుడు అసలు ఇంకెవడో దరిదాపుల్లో నో నామినేషన్. ఆంధ్ర బ్రాండ్, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని ఆయన ట్రోల్ చేశారు కామెడీగా. మా విగన్ ఒక అక్షరం పెట్టుకోండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. నాకు గన్ను ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ను ఇస్తారా? అంటే బ్రాండ్ ఇమేజ్, అమరావతి బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్, ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ గా ఉండే రాజధానిని కామెడీగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అసలు ఎక్కడా రాజధాని లేకుండా నిజమైన 3 రాజధానులు ఏంట్రా అంటే ఆయన నివాసం ఉండే బెంగళూరు, ఆయన ఇన్వెస్ట్మెంట్లో ఆస్తులు ఉన్న హైదరాబాద్, చెన్నై. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్లు ఉండకూడదు. ఉంటే గింటే వైజాగ్లో ఉండాలి. ఎందుకంటే వైజాగ్లో భూములు అవన్నీ ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా భూములు విపరీతంగా సంపాదించారు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోమ్ వర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉంటే గింటే ఆంధ్రాలో వారి ఆస్తులు, వారి భూములు, వాళ్ళ పెట్టుబడులను వైజాగ్లో ఉండాలి. లేదంటే హైదరాబాద్లో, బెంగళూరులో ఉండాలి. కాబట్టి వారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది రాకుండా చేశారు అని చిలకకి చెప్పినట్టు చెప్పినా నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. మనం ఎంత బాగా చెప్పినా గానీ, ఎంత లౌక్యంగా చెప్పినా గానీ ఆహా. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. మాటల్లో తేడా కనిపిస్తోంది. వీడి మనం నమ్మలేం. యువర్ రిజెక్టెడ్ పీపుల్. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఓరే నాయన, ఎక్కడ దొరికాడు స్వామి? ఇంత మేధావి ఇక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? మా నెత్తినోరు కుట్టుకుని ఇంత అపర మేధావి ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. భారతదేశం ప్రపంచ దేశాలు వెతుకుతుంది. ఓరి నాయన, ఇంత మేధావి ఎక్కడున్నాడు? ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ దన్నట్టుగా అంతా తెలుగుదేశం
సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే ఎంత భ్రమలో కూడా ఉంటారా అన్నది అర్థం కాలేదు చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన